పర్యావరణ సమస్య అంటే చేపల వేటకి చేపలు కూడా దొరకనటువంటి కాకినాడ తీరం, ఉప్పాడ తీరము, లేకపోతే విశాఖపట్నం దగ్గర తీరము, అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీల కారణంగా, లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా వాళ్ళు వదిలిపెట్టే వ్యర్థాలు సముద్రంలోకి కలిసిపోయి అక్కడున్న సముద్ర జీవులు చచ్చిపోతున్నాయి అన్నటువంటి దాన్ని అడిగితే అది కాలుష్యం అంటారు. లేదో ఒక చోట చెత్త అంతా పోసి తగలబెడతంటే కాలుష్యం అంటారు. అట్లా కాకుండా నేలకి 16,000 అడుగుల ఎత్తు నుండి ఆ స్వచ్ఛమైనటువంటి గాలి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి భారతదేశంలోనే టెలిస్కోప్ పెట్టి చూడగలిగినటువంటి స్వచ్ఛమైన గాలి ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి లడఖ్లో పర్యావరణవేత్త అని చెప్పుకుంటూ రామన్ మెగసెసే అవార్డు లాంటి కుట్రపూరిత అవార్డు పొంది ఈ దేశ ప్రజల్ని మోసం చేసే పెద్దరికపు కథలు నడిపి చివరికి జంజీ ఉద్యమం తరహాలో ఇక్కడ ప్రభుత్వం మీద తిరగబడండి అంటూ యువతరాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్తో చేతులు కలిపి లడఖ్ లాంటి ప్రశాంత ప్రదేశంలో చైనా అమెరికాల నుంచి థ్రెట్ ఉండేటటువంటి ప్లేస్లో కావాలని అక్కడ ప్రజల్ని దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి దేశద్రోహ అయినటువంటి వాంచుక్ని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ ఆవిడ గారు ఇప్పుడు ఉద్యమిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, కావాలంటే చర్చకి సిద్ధమని. ఏమని చర్చించాలి? మొన్నటిదాకా లడఖ్ అనేటటువంటి దాన్ని ప్రత్యేక రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంగా కావాలని ఉద్యమిస్తే ఆ ఉద్యమంలో మాట్లాడినటువంటి వాడు ఇదే వాంచుకు. ఇవాళ అట్లా ఇచ్చిన తర్వాత అది కాదు రాష్ట్ర హోదా కావాలని వాగేవాడు ఇదే వాంచుకు. అంటే అప్పుడు ఆ విధంగా రెచ్చగొట్టాడు, ఇప్పుడు ఈ విధంగా రెచ్చగొడతాడు. అలాగే పర్యావరణం ప్రశాంతత ఉన్నటువంటి చోట పర్యావరణ రాహిత్యం అంటూ పోచుకోలు ఉపన్యాసాలు చెప్తాడు. అట్లాంటి దూర్తుడు, అట్లాంటి రాక్షసుడు, అలాంటి నీచుడు, ఈ దేశ ద్రోహిని సమర్థించుకురావడం అనేది వాళ్ళ భార్యకే సిగ్గుచేటు.